శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీఆర్ఎస్ పేరుకు ఈసీ ఆమోదం తెలపడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. జనవరి 26లో ఈసీ నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని కవిత చెప్పారు. అందులో 3వ ప్రాధాన్యతగా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించిందని కూడా కవిత చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తానంటూ కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ నాకు రాసి పెట్టి ఉందేమో అంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. టీఆర్ఎస్ పార్టీ పేరులో మార్పులు సూచించింది ఈసీ. తెలంగాణ రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేన పేరును ఈసీ అయితే ఆమోదించింది. పార్టీ అధినేత్రి కవితకు లేఖ అందించారు అధికారులు. టీఆర్ఎస్ తమదేనంటూ గతంలో బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి కామెంట్స్ను కూడా గుర్తు చేస్తూ ప్రస్తుతం టీఆర్ఎస్ నాది, నాకే రాసి పెట్టి ఉంది అని కవిత క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ టైటిల్ చుట్టూ ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉండబోతున్నాయనేది ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి చర్చ. ఇప్పుడు అఫీషియల్గా టీఆర్ఎస్ కవితకి సొంతమైంది అని కూడా జాగృతి నేతలు అయితే చెప్తున్నారు. చూద్దాం ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించి అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, టీఆర్ఎస్ నాకు రాసి పెట్టి ఉందేమో అంటే టీఆర్ఎస్ నాదే అని కూడా క్లారిటీగా కవిత చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయ పరిణామాలు? మరి బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పందన అయితే రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఎలా చూడాలంటారు దీన్ని? ప్రధానంగా కవిత నేతృత్వంలోని కొత్త రాజకీయ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ అయితే మరి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో దరఖాస్తు చేయగా అయితే స్వల్ప మార్పులతో కూడా మరి రక్షణ సేనగా మరి టీఆర్ఎస్ పేరునే ఎన్నికల సంఘం అయితే ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జాగృతి శ్రేణులు టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, ఇంకా బీఆర్ఎస్ అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పేరు ఆమెకి ఎట్లా వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ మాది, అది ఇప్పటికే ఫీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం మరి టీఆర్ఎస్ పేరును ఆమెకు ఖరారు చేయదు, ఆమె ఏదో కావాలని ఇది చేస్తుందంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఆమె జాగృతి పేరుతో 2 శతాబ్దాలుగా జాగృతి పేరుతో చేసినటువంటి సేవలు, అలాగే బీఆర్ఎస్ ఎప్పుడైతే 2022లో మరి పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ గా మార్చుకొని రాష్ట్రంతో వాళ్ళు తెగదింపులు చేసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి వాళ్లకు సంబంధం లేదు. నేను ఆ తర్వాత నుంచి ఇంకా తెలంగాణ కోసం, తెలంగాణ పరిరక్షణ కోసం నేను కట్టుబడి ఉన్నాను, నేను అందుకోసమే టీఆర్ఎస్ పార్టీని నేను పెట్టుకున్నాను, టీఆర్ఎస్ పార్టీ నాది అంటూ కూడా ఆమె పరిగణించారు. సో ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఆమె ఏదైతే పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలలో కూడా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈసీ ఆమోదం తెలపడంతో ఖచ్చితంగా ఆ పేరు నాకు రాసి పెట్టి ఉంది. నా అంటే ఫలితంగా ఇక్కడ ప్రధానంగా ఆమె నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఖచ్చితంగా దేవుడు నా వైపు ఉన్నాడు, దేవుడు మరి నేను చేసినటువంటి కృషికి కావచ్చు, తెలంగాణకు నేను చూపించేటువంటి ఇది కావచ్చు, తెలంగాణ పట్ల నాకున్నటువంటి విధేయత కావచ్చు, ఇదంతా కూడా మరి ఆ దేవుడు కరుణ నా పైన ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అంటూ ఆమె పదే పదే చెప్తుంది. సో దాంట్లో భాగంగానే దేవుడే నాకు ఇది ఇచ్చాడు, టీఆర్ఎస్ పార్టీ నువ్వు తెలంగాణ కోసం కష్టపడాలి, కష్టం చేయాలి, తెలంగాణ ప్రజల కోసం నీ సహకారం ఉండాలంటూ కూడా మరి ఈ పేరును ఖరారు చేసినట్లుగా ఆమె వర్ణించారు. సో మరి రాష్ట్రం మరోసారి రాష్ట్ర పునర్జీవం కోసం నేను పెద్ద ఎత్తున పోరాడతానంటూ కూడా ఆమె హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. భిన్న అభిప్రాయాలు అయితే. సత్య, టీఆర్ఎస్ పేరు కవితకు కన్ఫర్మేషన్ అయింది. ఏంటి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు టీఆర్ఎస్కి ఓటు వేయండి అని అంటే అది కవితకే పడుతుందా, లేకపోతే కారు గుర్తుకి రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు అలవాటు పడ్డటువంటి పరిస్థితి, ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ జెండా గుర్తు అనేది బాగా నోటెడ్ ఉంటుంది. టైటిల్ దక్కగానే కాదు, ఈ ఈక్వేషన్స్ కూడా గ్రౌండ్లో బాగా పనిచేస్తాయి అనేటువంటి మాట. ఒకవేళ కవిత టీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపించండి అంటే అది ఒకవేళ బీఆర్ఎస్కి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందనే మాట కూడా చెప్తున్నారు. పేరే కాదు, గుర్తులు, దీనికి సంబంధించి ఆ జెండా కూడా ఆ రూరల్ ఏరియాస్లో బాగా నోటెడ్ ఉంటుంది కదా అనేటువంటి మాట. ఈ ఈక్వేషన్ ఎలా చూడాలంటారు సత్యం? ఖచ్చితంగా మురళి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర
వ్యాప్తంగా ఒక అంటే చర్చ జరుగుతుంది మొత్తం మీడియా సర్కిల్లో, అలాగే సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, అటు పొలిటికల్ మొత్తం ఇది కావచ్చు. అంటే ఆమె ఫస్ట్ ఏదైతే జనవరి 25వ తారీఖు రోజున 5 పేర్లను పంపింది. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, అలాగే తెలంగాణ రాష్ట్ర జాగృతి, దాంతో పాటు తెలంగాణ ప్రజాశక్తి అని ఈ 5 పేర్లను మరి ఆమె తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 5 పేర్లను కూడా ఎన్నికల కమిషన్ కు పంపింది. కానీ ఆమె పార్టీ ఆవిర్భావం రోజు తెలంగాణ రాష్ట్ర సేన అనేదాన్ని మరి అనౌన్స్ చేశారు. అది ఎక్కడ కూడా దీంట్లో లేదు. సో ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. అసలు ఈసీకి పంపనటువంటి పేరును ఎందుకు ఆమె మరి అక్కడ వాడారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ టిఆర్ఎస్ అనేది ఖచ్చితంగా టిఆర్ఎస్ అంటే కేసీఆర్ ఖచ్చితంగా గుర్తొస్తున్న అందరికీ. టిఆర్ఎస్ పేరు కవితకు ఉన్నప్పటికీ కూడా మరి టిఆర్ఎస్ అనగానే మళ్ళీ కారుకు వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మరి అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతుందా అనేది కూడా మరి ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజల భావభావాలు, ప్రజల్లో మరి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటే తప్ప మనకి ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు తెలంగాణ సంబంధించినటువంటి విషయంలో టిఆర్ఎస్ అంటే కార్ పార్టీ, టిఆర్ఎస్ అంటే కేసీఆర్ అని అనుకుంటారు. అంటే సోషల్ మీడియాకి కొంత దూరంగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా టిఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ అని అనుకుంటారు. సో దీనిపైన మాత్రం మరి కొంత పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రధానంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక మొత్తం మీద అయితే టీఆర్ఎస్ పేరుకు ఈసీ ఆమోదం తెలపడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. జనవరి 26లో ఈసీ నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో నేను దరఖాస్తు చేసుకున్నాను అని కూడా కవిత చెప్పారు. అందులో 3వ ప్రాధాన్యతగా మేము ఇచ్చినటువంటి పేరును ఈసీ ఆమోదించిందని చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పునరుజ్జీవం కోసం నేను చేసినటువంటి ఆ కృషిని అయితే కొనసాగిస్తానని అయితే చెప్తున్నారు. కవిత చేసినటువంటి ఒక కీలక కామెంట్, టీఆర్ఎస్ నాకు రాసి పెట్టి ఉందేమో అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఒక పెద్ద రాజకీయ చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ పేరులో మార్పులైతే సూచించింది ఈసీ. తెలంగాణ రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేన పేరును ఈసీ ఆమోదించింది. పార్టీ అధినేత్రి కవితకు అధికారులు లేఖనైతే అందజేశారు. టీఆర్ఎస్ తమదేనంటూ గతంలో బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కవిత కామెంట్స్కి సంబంధించి మరి ఎవరు కూడా ఇప్పటివరకైతే రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది.